నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. భారత్ లో డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆధార్ యాప్ 4 కోట్ల డౌన్లోడ్ మైలురాయిని దాటింది. ఈ యాప్ ద్వారా డిజిటల్ ఆధార్ ధృవీకరణ, ఈకేవైసీ, క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు వంటి సేవలను సులభంగా పొందవచ్చు. డిజిటల్ గుర్తింపు సేవలను మరింత వేగవంతంగా, సురక్షితంగా అందించడంలో యాప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పశ్చిమాసియా భౌగోళిక ఉద్రిక్తతలు, అలాగే ఋతుపవనాల అనిశ్చితి భారత్ లో ద్రవ్యోల్బణానికి ప్రధాన ప్రమాదాలుగా పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల, సరఫరా అంతరాయాలు మరియు వాతావరణ పరిస్థితులు ఆహార ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ పరిణామాలను ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే తగిన ద్రవ్య విధాన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్బీఐ వచ్చే ఏడాది నుంచి 10-20 రూపాయల పాలిమర్ కరెన్సీ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. పాలిమర్ నోట్లు సాధారణపు కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉండడంతో పాటు నకిలీ నోట్ల తయారీని అరికట్టడంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ప్రస్తుతం భద్రతా లక్షణాలతో కూడిన పాలిమర్ షీట్లు సరఫరా కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించినట్లుగా సమాచారం. సెబీ లిమిటెడ్ కంపెనీలు ఆర్థిక అక్రమాలను మరింత సమర్థంగా దర్యాప్తు చేయడానికి 18 కొత్త ఫోరెన్సిక్ ఆడిట్ సంస్థలను ఎంపానల్ చేసింది. ఈ ప్యానెల్లో ఈవై, కేపీఎంజీ, గ్రాండ్ థ్రోనన్ భారత్, నగియం అండ్ కో వంటి ప్రముఖ సంస్థలున్నాయి. ఈ ఎంపానెల్ 3 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ చర్యతో మార్కెట్లో పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్, పెట్టుబడిదారుల రక్షణ మరింత బలోపేతం అవుతుందని సెబీ భావిస్తుంది. మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒక ప్రాజెక్ట్ ను రెరా నుంచి డీ రిజిస్టర్ చేసినంత మాత్రాన బిల్డర్ గత బాధ్యతల నుంచి విముక్తి పొందలేడని స్పష్టం చేసింది. ఇంటి కొనుగోలుదారులకు ఇవ్వాల్సిన హామీలు, పరిహారం లేదా ఇతర చట్టబద్ధ బాధ్యతలు అలాగే కొనసాగుతాయని పేర్కొంది. ఈ తీర్పు గృహ కొనుగోలుదారుల హక్కులను మరింత బలోపేతం చేసే నిర్ణయంగా భావిస్తున్నారు. బైనాన్స్ భారత్ లో క్రిప్టో డిపాజిట్లు, విత్డ్రాల కోసం కొత్త కంప్లైంట్స్ నిబంధనలు అమలు చేసింది. ఇకపై క్రిప్టో బదిలీ చేసే సమయంలో పంపిన వ్యక్తి, స్వీకరించే వ్యక్తి వివరాలను తప్పనిసరిగా అందించాలి. ఈ మార్పు భారత మనీ లాండరింగ్ నిరోధక నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చిందని బైనాన్స్ తెలిపింది. దీంతో క్రిప్టో లావాదేవీల్లో పారదర్శకత, ట్రాన్స్బిలిటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. తాజా ఆప్షన్స్ మార్కెట్ సంకేతాల ప్రకారం బిట్ కాయిన్ ధరలో త్వరలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంస్థాగత పెట్టుబడిదారులు 40,000కు పైగా ఆప్షన్స్ కాంట్రాక్టులు కొనుగోలు చేయడం మార్కెట్లో జాగ్రత్తతో కూడిన ఆశావాహ ధోరణిని సూచిస్తోంది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బిట్ కాయిన్ ధర దిశను ప్రభావితం చేసే కీలక అంశాలుగా ఉండనున్నాయి. సెబీ డీమ్యాట్ ఖాతాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్లకు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ సౌకర్యాన్ని అనుమతించింది. దీంతో పెట్టుబడిదారులు ఒకసారి ముందస్తు ఆదేశాలు ఇస్తే నిర్ణీత వ్యవధిలో ఆటోమేటిక్ గా నిధులు ఉపసంహరణ లేదా ఒక స్కీమ్ నుంచి మరో స్కీమ్ కు బదిలీ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం డీమ్యాట్ పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యం కల్పించి మ్యూచువల్ ఫండ్ లావాదేవీలను సులభతరం చేస్తుందని సెబీ తెలిపింది. జూలై 20 నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 7 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో ఆదాయపు పన్ను సవరణ బిల్లు, ఎంఎస్ఎంఈ అభివృద్ధి బిల్లు, ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, జనన మరణాల నమోదు చట్ట సవరణ వంటి కీలక ప్రతిపాదనలున్నాయి. ఈ బిల్లుల ద్వారా పన్ను వ్యవస్థ సరళీకరణ, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం, పరిపాలన మరియు న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, పోలాండ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు ఉన్నత స్థాయి చర్యలు నిర్వహించాయి. ఈ సమావేశంలో సాంకేతికత, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ఎంఎస్ఎంఈల వృద్ధికి ఊతమివ్వడంతో పాటు భారత్, పోలాండ్ ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఇరు దేశాలు పేర్కొన్నాయి. భారత్, బ్రెజిల్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సాంకేతికత, నైపుణ్య అభివృద్ధి, స్టార్టప్లు, ఆవిష్కరణలు, మార్కెట్ ప్రాప్యత,
వంటి రంగాల్లో పరస్పర సహకారం పెంచాలని నిర్ణయించాయి. ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ఎంఎస్ఎంఈల వృద్ధికి, వాణిజ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుంది. ఈ యుగంలో టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్, నాయకత్వం, సమస్య పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత, జట్టుగా పనిచేసే నైపుణ్యాలు కూడా అత్యంత కీలకమని అశోక ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్ పేర్కొన్నారు. ఉద్యోగులు నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మార్పులకు అనుగుణంగా ఉండడం ద్వారా మాత్రమే భవిష్యత్ ఉద్యోగాల మార్కెట్లో విజయవంతం అవుతారని ఆయన సూచించారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రాసెసింగ్ లో సిస్టమ్ లోపం కారణంగా ఏర్పడిన పన్ను డిమాండ్ పై తాజా వాస్తవాలను మళ్లీ పరిశీలించాలని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. పన్ను డిమాండ్ను కేవలం సాంకేతిక లోపం ఆధారంగా కొనసాగించకుండా సంబంధిత పత్రాలు మరియు వివరాలను పూర్తిగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ తీర్పు సాంకేతిక లోపాల వల్ల పన్ను చెల్లింపుదారులు అన్యాయానికి గురి కాకుండా రక్షణ కల్పించే దిశగా కీలకమైందని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాకు చెందిన ఓ రైతుకు బ్యాంకు ఖాతాలో మైనస్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ 72.76 లక్షల జీఎస్టీ బకాయిలు నోటీసు రావడం కలకలం రేపింది. విచారణలో అతని పాన్ బ్యాంకు వివరాలను దుర్వినియోగం చేసి అతని పేరుతో తమిళనాడులో ఒక సంస్థను నమోదు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటన గుర్తింపు, దొంగతనం, నకిలీ జీఎస్టీ నమోదుపై ఆందోళన కలిగించగా సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.